హాయ్ గాయ్స్, ది రివ్యూ ఆఫ్ 100 crores సినిమా టైటిలే 100 crores భయ్యా. సో సినిమా ఎలా ఉంది ఏంటనేది రివ్యూలోకి మాట్లాడుకుందాం. రివ్యూలోకి వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సినిమా యొక్క స్టోరీ పాయింట్ ఏంటంటే, ఆర్బీఐ నుండి హైదరాబాద్కి ఒక కంటైనర్ వస్తుంది. ఆ కంటైనర్లో 500 కోట్లు ఉంటుంది. ఆ 500 కోట్లని దొంగలిస్తారు. అది దయ్యం మీద నెట్టేస్తుంటారు అనమాట. దయ్యం 500 కోట్లని దొంగలం చేసిందని ఇలా పుకార్లు అయితే క్రియేట్ చేస్తారు. ఆ దొంగలం చేసింది ఎవరు? సో సినిమాలో హీరో అండ్ హీరోయిన్లు హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్, చేతన్ కుమార్ అండ్ సాక్షి చౌదరి, ఐశ్వర్య రాజ్ అండ్ ఇంకా మిగతా యాక్టర్స్ ఉంటారు భయ్య. సో ఒక ఇంట్లో నుంచి అయితే 100 కోట్లు అయితే దొంగలిస్తారు. ఆ దొంగలించిన డబ్బులు ఏమయ్యాయి, సో తర్వాత ఏం జరిగింది అనేది సినిమా ఒక పాయింట్. అందుకనే సినిమా టైటిల్ 100 crores అని టైటిల్ పెట్టిరు. సో 100 crores చుట్టే సినిమా మొత్తం తిరుగుతుంది. సినిమాలో కామెడీ ఉంది అండ్ యాక్టర్స్ కూడా బాగానే పర్ఫామ్ చేసిరు. సాయి కార్తిక్ మ్యూజిక్ బాగుంది భయ్య. కొన్ని సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదు అనిపించింది. సో కామెడీ ఎంటర్టైనర్, సో కొంచెం డిఫరెంట్ అనిపించింది. డబ్బుల్ని దొంగిలించడం కాన్సెప్ట్తో ఇలా చాలా సినిమాలు అయితే వచ్చాయి, కానీ సినిమా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో నాకు టైంపాస్గా బాగానే వర్క్ అయింది నాకు. సో వన్ టైం వాచబుల్. సో ఒకసారి అయితే చూడొచ్చు. నాకైతే నచ్చింది. సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 3 stars అవుట్ ఆఫ్ 5 stars. మీరు కనుక సినిమా చూసినట్లయితే మీకు ఇలా అనిపించిందో కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.